హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన కొత్తగా చూసే వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా ఇక్కడ 2025 మా త్రో గోల్డెన్ స్పేక్ మీటర్లో గోల్డ్ మెడల్ వచ్చిన పర్సన్ మా ఎవరంటే నీరజ్ చోప్రాకు వచ్చింది. ఈయన ఎన్ని మీటర్లు అంటే మా 85.29 మీటర్స్ వేగంతో అతను విశేషమాట ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఏ మ్యాచ్ అంటే 2025 త్రో గోల్డెన్ స్పేక్ మీటర్ మా ఎక్కడైందంటే చెక్ రిపబ్లిక్ లోని ఎక్కడంటే వస్టావా నగరం జరిగింది. ఇతనికి గోల్డ్ వచ్చిందమ్మా ఎవరికంటే నీరజ్ చోప్రా. లాస్ట్ టైం కూడా 2025లో వచ్చేసి జూన్ 20న జరిగిన ప్యారిస్ డైలాగ్ యొక్క జావలిన్ త్రోలో కూడా ఇతనికి గోల్డ్ వచ్చింది. వరుసగా 2 గోల్డ్ వచ్చినాయి ఈ నెలలో. అదేవిధంగా ఈసారి త్రో గోల్డెన్ లో రజిత పథకం వచ్చేసి మరంటే డవ్ స్మిత్ కి వచ్చింది. రెండవ వాడు వచ్చేసి అమ్మా అండర్సన్ పీటర్ కి వచ్చింది. అయితే డవ్ స్మిత్ వచ్చేసి 84.1 మీటర్స్, అండర్సన్ పీటర్ వచ్చేసి మా 83.36 మీటర్స్ 83.36 మీటర్స్ వేగంతో ఇసిరాడనమాట. అయితే ఇతను నీరజ్ చోప్రా చాలా ఫేమస్ మా. ఈయన హర్యానా రాష్ట్రానికి చెందిన పర్సన్. అదేవిధంగా ఒలింపిక్ గేమ్స్ లో 2021 ఒలింపిక్ గేమ్స్ లో, అదేవిధంగా 2024 వచ్చేసి మా ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ లో ఈయనకు మెడల్స్ కూడా సాధించారు. అదేవిధంగా ఆయన హర్యానా రాష్ట్రానికి చెందిన పర్సన్. ఎవ్రీ ఇయర్ నేషనల్ జావలిన్ త్రో వచ్చేసి ఆగస్ట్ 7న జరుపుకుంటాము. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ లో, అదేవిధంగా పారా ఒలింపిక్ గేమ్స్ నేషనల్ గేమ్స్ లో, అదేవిధంగా కామన్ గేమ్స్ లో అదేవిధంగా ఎన్నో గోల్డ్ మెడల్ గెలిచారన్నమాట. అదేవిధంగా 27 సంవత్సరాల వయసున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ఇతను నీరజ్ చోప్రా. అదేవిధంగా ఇతనికి ఆర్మీలో పెద్ద కేటగిరీ కర్నల్ ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా ఇతనికి అర్జున అవార్డు ఇచ్చారు, పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు కూడా రావడం జరిగిందన్నమాట. అదేవిధంగా వచ్చేసి పూణేలోని మహారాష్ట్రలోని ఆర్మీ స్టేడియానికి కొత్తగా ఎవరు పేరు పెట్టంటే ఆయన నీరజ్ చోప్రా స్టేడియంగా కొత్తగా పెట్టారనమాట. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆయన పేరు మీదమ్మా ఆర్మీ స్టేడియం వచ్చేసి పూణేలో వచ్చేసి మహారాష్ట్ర ఆర్మీ స్టేడియంగా ప్రకటించడం జరిగిందన్నమాట. కానీ రేపు ఎగ్జామ్లు అవుతుంటే నీరజ్ చోప్రా ఈ కింద వాళ్ళు ఏ దాంతో ఫేమస్ అంటే జావలిన్ త్రోలో ఫేమస్. అదేవిధంగా మా నెక్స్ట్ మా ఆండీ మురే వచ్చేసి మా విగ్రహాన్ని లండన్ లో ఏర్పాటు చేస్తున్నారు ఆండీ మురే. అయితే ఆండీ మురే వచ్చేసి మా ఏ దాంతో ఫేమస్ అంటే టెన్నిస్ ఆటగాళ్ళమా. ఇతను బ్రిటన్ దేశానికి చెందిన పర్సన్ మా. బ్రిటన్ దేశానికి ఎందుకంటే సార్ ఈయన విగ్రహాన్ని ఎందుకు లాంచ్ చేస్తారంటే ఆండీ మురే విగ్రహాన్ని ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఈయన వింబుల్డన్ లో వచ్చేసి మా వింబుల్డన్ లో 2 సార్లు వచ్చేసి 2 టైమ్స్ వచ్చేసి విజేత గెలిచారు. పురుషుల సింగిల్స్ లో 2 సార్లు విజేత గెలిచారు. ఏదంటే టెన్నిస్ లో వింబుల్డన్స్ లో 2 సార్లు టైటిల్ గెలిచారు. ఎప్పుడంటే 2019లో 2016 వచ్చేసి ఆ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా టెన్నిస్ లోని వింబుల్డన్ లో మొట్టమొదటిగా 2 సార్లు టైటిల్ గెలిచిన ఏకైక వ్యక్తి మా అంటే ఆండీ మురే. అందుకు ఆండీ మురే వచ్చేసి ఈయన బ్రిటన్ దేశానికి చెందిన పర్సన్. అతను దేంతో ఫేమస్ అంటే టెన్నిస్ ఆటగాడు. అందుకని ఆయన విగ్రహాన్ని వచ్చేసి లండన్ లోని ఏర్పాటు చేస్తారనమాట. లండన్ లోని ఎక్కడంటే వింబుల్డన్ యొక్క మ్యాచ్ లో అంటే వింబుల్డన్ వచ్చేసి ఇటీవల వింబుల్డన్ ఏర్పడి 2025కి వచ్చేసి మా ఎన్ని సంవత్సరం అంటే 150 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వచ్చేసి ఎందుకంటే 150 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈయన యొక్క విగ్రహాన్ని వచ్చేసి ఎక్కడంటే లండన్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వింబుల్డన్ జరిగే మ్యాచ్ 2025 మ్యాచ్ లో ఈయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి విగ్రహం అంటే ఆండీ మురే విగ్రహాన్ని ఆ దేశ ప్రభుత్వం వచ్చి బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా నెక్స్ట్ వింబుల్డన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేసినట్టే 1877లో ఏర్పడింది. అయితే 2025కి వచ్చేసి మా ఎన్ని సంవత్సరం పూర్తయింటే 150 ఇయర్స్ పూర్తయింది. అయితే మనకు టెన్నిస్ లో వచ్చేసి మా 4 రకాలు ఉంటాయి. టెన్నిస్ లో వచ్చేసి మా 4 రకాలు ఉంటాయి అన్నమాట. టెన్నిస్ లో వచ్చేసి 4 రకాలు. ఒకటి వచ్చేసి మా ఏదంటే ఆస్ట్రేలియా ఓపెను, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెను, అదేవిధంగా వింబుల్డన్. 4 వచ్చేసి మా అమెరికా. మొత్తం సంవత్సరానికి 4 గ్రాండ్ స్లామ్ జరుగుతాయి. ఈ 4లో ఓల్డెస్ట్ వచ్చేసి ఏంటంటే వింబుల్డన్ మా. వింబుల్డన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1877 ఏర్పడింది. ఇది వింబుల్డన్ మ్యాచ్ నెక్స్ట్ మంత్ జూలైలో వచ్చేసి మా ఎక్కడ అవుతుంటే లండన్ అవుతుంది. ఆ లండన్ లో వచ్చేసి ఆండీ మురే విగ్రహాన్ని లాంచ్ చేస్తారనమాట. బ్రిటన్ యొక్క రాజు దీన్ని లాంచ్ చేస్తారనమాట. అదేవిధంగా ఇతనికి ఆండీ మురేకి వచ్చేసి ఆ దేశం తరపున ఇతను బిగ్గెస్ట్ అవార్డు గుర్తించారు. ఏ అవార్డు అంటే నైట్హుడ్ అవార్డు. ఏ అవార్డు సార్? నైట్హుడ్ అవార్డు. ఇది నైట్హుడ్ అవార్డు కూడా ఆ దేశం యొక్క బ్రిటన్ రాజు చేత ఈ అవార్డు ఇచ్చారన్నమాట. ఎవరికంటే ఆండీ మురేకు చాలా ఫేమస్. ఇండియాలో ఇది బిగ్గెస్ట్ అవార్డు భారత అవార్డు అయితే, అదేవిధంగా బ్రిటన్ లో ఇది బిగ్గెస్ట్ అవార్డు వచ్చేసి నైట్హుడ్ అవార్డు. మన దేశం తరపున నైట్హుడ్ అవార్డు వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా రావడం జరిగిందన్నమాట. అది మనకు తెలుసు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రముఖ వచ్చేసి టెన్నిస్ క్రీడాకారుడు వచ్చేసి ఎవరంటే మైనేని సాకేత్
మైనని సాంకేత్, మైనని సాంకేతిక వచ్చేసి సాంకేతిక, మైనని సాంకేతిక వచ్చేసి గ్రూప్ 1 ర్యాంకు రావడం అనమాట. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందన్నమాట గ్రూప్ 1 కేటగిరీ. ఇతను దేంతో ఫేమస్ అంటే టెన్నిస్ లో ప్రముఖ ఆటగాడు, జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ లో కీలక పాత్ర వహించినందుకు స్పోర్ట్స్ పరంగా వచ్చేసి ఇతనికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గ్రూప్ 1 కేటగిరీ అంటే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ప్రకటించడం జరిగింది సార్. ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ యొక్క టెన్నిస్ క్రీడాకారుడు వచ్చేసి ఎవరంటే మైనని సాంకేతిక్, రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 కేటగిరీ. ఇతను డిప్యూటీ కలెక్టర్ గా ఈయన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రముఖ ఆటగాడుగా ఇతను పేరు పొందాడు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గ్రూప్ 1 కేటగిరీగా ఉద్యమించింది. అతను ఫేమస్ ఏంటంటే టెన్నిస్ లో ఫేమస్. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ అంటే 2025 వచ్చేసి నేషనల్ డాక్టర్ అవార్డు వచ్చేసి నేషనల్ డాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే డాక్టర్ దేశు రామ్మోహన్ కి వచ్చింది. ఈ అవార్డు ఏ అవార్డు అంటే సార్ నేషనల్ డాక్టర్ అవార్డు వచ్చేసి 2025 వచ్చేసి దేశ్ రామ్మోహన్ కి వచ్చింది. అయితే ఇతను ఏ దాంతో అంటే మన గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో వచ్చేసి ఎయిమ్స్ లో వచ్చేసి ఈయన ఎయిమ్స్ డాక్టర్ గా పనిచేస్తున్నమాట. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అదేవిధంగా ఇక బీసీ రాయ్ అవార్డు వచ్చేసి అంటే నేషనల్ డాక్టర్ అవార్డు ఎప్పుడు ఇస్తారంటే జూలై 1న ఈ అవార్డు ఇస్తారన్నమాట. జూలై 1న ఈ అవార్డు వచ్చేసి ఈ యొక్క జాతీయ నేషనల్ డాక్టర్ అవార్డు ఎవరి పేరు మీద ఇస్తారంటే బీసీ రాయ్. ఇది బీసీ రాయ్ పేరు మీద ఈ అవార్డు రావడం జరుగుతుందన్నమాట. బీసీ రాయ్ అవార్డు, ఈ అవార్డు ఈయన పేరు మీద ఇస్తారు. ఎవరు బీసీ రాయ్ అంటే భారతదేశంలోనే మొట్టమొదటి డాక్టర్ వచ్చేసి బీసీ రాయ్. ఈయన 1820లో జూలై 1న జన్మించాడు. 1960 వచ్చేసి జూలై 1న మరణించాడు. ఈయన ఏ రాష్ట్రంలో జన్మించాడంటే వెస్ట్ బెంగాల్లో జన్మించాడు అనమాట. ఎవరంటే బీసీ రాయ్ అంటే ఎవరంటే దేశంలోనే మొట్టమొదటి డాక్టర్. ఆయన పేరు మీద నేషనల్ డాక్టర్ డే జరుపుకుంటాం. ఎప్పుడంటే జూలై 1న. అదే విధంగా ఇది బీసీ రాయ్ అంటే ఏంటంటే బిందన్ చందన్ రాయ్. ఈయన డాక్టర్ తో పాటు వెస్ట్ బెంగాల్ మొట్టమొదటి సీఎం గా పనిచేశాడు. ఎప్పుడంటే 1950 నుంచి 1960 వరకు పనిచేయడం అనమాట. 1962 వరకు పనిచేయడం అనమాట. ఆ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం గా పనిచేశాడు. అదేవిధంగా కోల్కతాకు వచ్చి మేయర్ గా పనిచేశాడు. కోల్కతాకు మేయర్ కూడా పనిచేయనమాట. ఎవరంటే బీసీ రాయ్. ఈయన డాక్టర్ తో పాటు సీఎం గా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు పనిచేశాడు. అదేవిధంగా మేయర్ గా పనిచేశాడు ఆయన. అదేవిధంగా ఈయన పేరు మీద వచ్చేసి ప్రతి సంవత్సరం జూలై 1న ఏంటంటే బీసీ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు. ఇది బీసీ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎప్పుడు ఇస్తారంటే జూలై 1న. ఎందుకంటే ఈయన ఆ రోజు మన ఇండియా మొట్టమొదటి డాక్టర్ ఆయన పుట్టినరోజు తరఫున జూలై 1న వచ్చేసి ఏ అవార్డు అంటే బీసీ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు ఎవరి చేతి మీద ఇస్తారంటే రాష్ట్రపతి చేతి మీద ఇస్తారు అనమాట. ఎవరి చేతి మీద? రాష్ట్రపతి చేతి మీద ఇస్తారు ఈ అవార్డు. అదేవిధంగా బీసీ రాయ్కి వచ్చేసి భారత్ అవార్డు కూడా వచ్చింది. భారత్ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 1961లో వచ్చిందన్నమాట బీసీ రాయ్కి. 1961లో ఈ అవార్డు రావడం అనమాట. ఇంత మనకు మ్యాటర్ గుర్తుపెట్టుకోమా. రేపు అవుతామట బీసీ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇండియాలో వచ్చేసి ఈసారి 2025లో ఎవరికి వచ్చింది? దేశ్ రామ్మోహన్ గారు వచ్చింది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్సన్. అదేవిధంగా ఇటీవల వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అంటే ఇటీవల వచ్చేసి మన భారతదేశంలో ఎమర్జెన్సీ ఇప్పటికి ఏర్పడి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి అమిత్ షా ప్రభుత్వం వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలో అమిత్ షా వచ్చేసి ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో వచ్చేసి మన నేషనల్ ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తయినందుకు మన భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయినందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో వచ్చేసి ఒక కార్యక్రమం లాంచ్ చేసింది. ఆ కార్యక్రమం అంటే సమాధివాన్ హత్య దివాస్. ఏదన్నమా మనకి ఎగ్జామ్ అవుతుందమ్మా. సమాధివాన్ హత్య దివాస్ గా ఏదండి సమాధివాన్ హత్య దివాస్ గా ఒక డేగా ప్రకటించడం అనమాట. ఎప్పుడంటే జూన్ 25న ప్రకటించడం అనమాట. జూన్ 25న. అయితే ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ ఇండియాలో ఎప్పుడంటే మన ఇండియాలో ఎప్పుడంటే 1975 జూన్ నేషనల్ ఎమర్జెన్సీ. అయితే నేషనల్ ప్రధానమంత్రి వచ్చేసి ఎవరంటే ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. అయితే 2025కు వచ్చేసి జూన్ 25కి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తయింటే 50 సంవత్సరాలు పూర్తయింది. ఎన్ని సంవత్సరాలు పూర్తయినందుకు నేషనల్ ఎమర్జెన్సీని
విధించడం జరిగిందన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకు విధించింది అప్పుడు 1975 లో ఎందుకు విధించిందంటే అప్పుడు వచ్చేసి 1975లో వచ్చేసి భారతదేశంలో అంతర్గతమా కల్లోల అంటే అల్లలు జరగడం వల్ల అప్పుడు ఒక నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. నేషనల్ ఎమర్జెన్సీ అయితే నేషనల్ ఎమర్జెన్సీ మన ఇండియాలో ఎందుకు విధించారంటే ఒక దేశంతో మరొక దేశంతో యుద్ధం జరిగినప్పుడు కానీ, దేశంలో అల్లరి జరిగినప్పుడు కానీ, సరిగా పరిపాలన చేయకున్నప్పుడు కానీ ఎమ్మటి వచ్చేసి ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు రాష్ట్రపతి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ విధించడం అనమాట. అయితే దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని భారతదేశంలో ఆర్టికల్ వచ్చేసి 352 ప్రకారం వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తారు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ విధించాలంటే కనిష్టంగా వచ్చేసి ఎన్ని నెలలంటే 6 నెలలు, గరిష్టంగా వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 1 సంవత్సరం గరిష్టంగా విధిస్తారు అనమాట. ఒకవేళ గరిష్టంగా 1 సంవత్సరం విధించుతారు ఒకవేళ గరిష్టంగా విధిస్తారు 1 ఇయర్. 1 ఇయర్ కంటే ఎక్కువ పెంచాలంటే మళ్ళీ ఏం చేయాలంటే మనకు అమెండ్మెంట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేస్తారన్నమాట. అయితే భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ కనిష్టంగా ఎన్ని నెలలు 6 మంత్స్, గరిష్టంగా అయితే 1 ఇయర్. అదేవిధంగా నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తానే ఏ ఆర్టికల్ రద్దు అవుతుందంటే 19 ఆర్టికల్ రద్దు అవుతుంది. రద్దు కాని ఆర్టికల్ వచ్చేసి ఏదంటే 21 ఆర్టికల్ రద్దు కానమాట. 20 వచ్చేసి ఒక వ్యక్తి అరెస్ట్ అయిన వ్యక్తి 24 గంటలు కోర్టులో సమర్పించాలి. 21 వచ్చేసిందంటే జీవించే హక్కు 21 వచ్చేసి జీవించే హక్కు గురించి చెప్తామాట. ఆర్టికల్ రద్దు ఆర్టికల్ అది 19 ఆర్టికల్ రద్దు అవుతుంది. రద్దు కాని ఆర్టికల్ 20 వచ్చేసిందంటే భారతదేశంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయిన వ్యక్తి 24 గంటల్లో కోర్టులో సమర్పించాలి. 21 వచ్చేసి జీవించే హక్కు. మిగతా ఆర్టికల్ అన్ని తాత్కాలిక రద్దు అవుతుంది అనమాట. అయితే భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించే అధికారం వచ్చేసి ఎవరుకుంటే రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతికి 3 పవర్స్ ఉంటాయి అన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ, ద ప్రెసిడెంట్ రూల్స్, ఫైనాన్స్ ఎమర్జెన్సీ విధిస్తారన్నమాట. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు విధించారంటే 3 సార్లు విధించారు. ఫస్ట్ టైం ఎప్పుడంటే 1962లో ఒకసారి, 1971లో ఒకసారి, 1975లో ఒకసారి, అయితే 1962లో ఒకసారి, 1971లో ఒకసారి, 1975లో ఒకసారి 3 సార్లు విధించారు అనమాట. 1960లో వచ్చేసి ఎవరంటే అప్పుడు ప్రధానమంత్రి వచ్చేసి ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి నెహ్రూ గారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఎందుకు విధించారంటే 1960లో వచ్చేసి ఈ యొక్క యుద్ధం జరిగిందన్నమాట. యుద్ధం వల్ల జరిగింది. అదేవిధంగా 1970లో వచ్చేసి ఏదంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు యుద్ధం జరగడం వల్ల ఆ యుద్ధానికి మన దేశం సపోర్ట్ చేసిందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1960లో వచ్చేసి ఏంటంటే భారత్ కు పాకిస్తాన్ కు యుద్ధం జరిగిందన్నమాట. అదేవిధంగా 1970 వచ్చేసి ఎందుకంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించడం వల్ల, నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఇండియాలో అల్లరి జరగడం వల్ల ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీ విధించడం అనమాట. అయితే 2020కు నేషనల్ ఎమర్జెన్సీ విధించి ఎన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు పూర్తినందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక కార్యక్రమం లాంచ్ చేస్తున్నా. ఆ కార్యక్రమం వచ్చేసిందంటే ఆ కార్యక్రమం పేరు వచ్చేసిందంటే భౌతిక శాస్త్రవేత్త ఇటీవల మియన్మార్ రాజు కన్నుమూశారన్నమాట. అతను ఏదంతా ఫేమస్ అంటే రేడియేషన్ థెరపీని కనుగొనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అంటే ఫిజిక్స్ చెందిన పర్సన్ ఎంఆర్ రాజు కన్నుమూశాడు. అంత వయసు 90 సంవత్సరాలు. ఎప్పుడంటే 2025 వచ్చేసి జూన్ 24న ఈయన గుంటూరు జిల్లాలో మరణించాడు. అయితే ఎంఆర్ అంటేనంటే మందూడి రామకృష్ణరాజు. ఇతడు 1951లో జన్మించాడమ్మా. అదేవిధంగా ఎంత వయసులో చనిపోయాడంటే 90 సంవత్సరాలు చనిపోయాడు. ఈయన భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారన్నమాట. అదేవిధంగా వచ్చేసి 2006లో వచ్చేసి రేడియాలజీని విభాగాన్ని గుంటూరులో లాంచ్ చేశారు. అప్పుడు రాష్ట్రపతి వచ్చేసి ఎవరి చేతి మీద లాంచ్ చేస్తే ఏపీజే అబ్దుల్ కలాం చేతి మీద లాంచ్ చేసినమాట. అదేవిధంగా ఇతనికి 2014లో వచ్చేసి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఇతనికి మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు కూడా రావడం జరిగిందన్నమాట. ఏమంటే ఎంఆర్ రాజు చాలా ఫేమస్ ఆయన ఇటీవల కన్మూశారు అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకేంటంటే ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ 2025 జూన్ 23న ఎస్సీఓ యొక్క భద్రతా మండలి యొక్క సదస్సు ఎక్కడంటే చైనాలో వచ్చేసి బీజింగ్ లో జరిగింది సార్. చైనాలో బీజింగ్ లో ఏ సమావేశం అంటే ఎస్సీఓ యొక్క భద్రతా మండలి సమావేశం. అయితే ఈ సమావేశానికి ఎవరు పాల్గొనంటే జాతీయ భద్రతా మండలి సలహాదారు ఇండియా జాతీయ భద్రతా సలహాదారు వచ్చేసి అజిత్ దోవల్ పాల్గొనడం జరిగినమాట ఈ సమావేశానికి. అయితే ఈ యొక్క సమావేశంలో మన ఇండియా తరఫున అజిత్ దోవల్ ఏమని మాట్లాడంటే లష్కర్ తోయబు ICS మరియు వచ్చేసి ఆల్ ఖైదాను మెయిన్ ఉగ్రవాదాన్ని అంచివేయాలని మెయిన్ లక్ష్యంగా
ఈ సమావేశంలో పాల్గొన్నది అనమాట. అయితే ఈ సమావేశానికి మొత్తం ఎన్ని దేశాలు హాజరంటే 9 దేశాలు హాజరైనమాట. ఏదంతో ఎస్సీఓలో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 9 దేశాలు హాజరైనమాట. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎస్సీఓ అంటేనండి ఎస్సీఓలో ఎన్ని దేశాలు ఉంటాయి, ఎస్సీఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది. అయితే ఎస్సీఓ వచ్చేసి ఎస్టాబ్లిష్ 2001 వచ్చేసి జూన్ 5న ఎస్టాబ్లిష్ చేశారనమాట, జూన్ 15న. అదేవిధంగా ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్. మళ్ళీ చెప్తాను సార్, ఎస్సీఓ వచ్చేసి అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్సీఓ ఎస్టాబ్లిష్మెంట్ 2001 జూన్ 5న ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్సీఓ హెడ్ క్వార్టర్ చైనాలో వచ్చేసి ఎక్కడంటే బీజింగ్ లో ఉంది, బీజింగ్ లో. ఎస్సీఓ ఏర్పడినప్పుడు 2001 వచ్చేసి ఎన్ని దేశాలు అంటే 6 దేశాలు ఉన్నాయి. 6 దేశాలు ఉన్నాయి. మళ్ళా 2015లో వచ్చేసి ఎన్ని దేశాలు అంటే 2 దేశాలు జాయిన్ అయినాయి, 2 దేశాలు. ఒకటి వచ్చేసి అంటే ఇండియా పాకిస్తాన్. మళ్ళా 2020లో వచ్చేసి 2020లో వచ్చేసి ఏ దేశం అంటే ఇరాన్ జరిగింది, ఇరాను. మళ్ళా లాస్ట్ టైం 2024 వచ్చేసి ఏదంటే బెలారస్. ఏ దేశమా? బెలారస్. మొత్తం ఎన్ని దేశాలు అంటే 10 దేశాలు ఈ యొక్క ఎస్సీఓలో సమావేశం ఉంటాయి. ఎస్సీఓలో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 10 దేశాలు. అయితే ఈ యొక్క ఎస్సీఓ వచ్చేసి ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఎక్కడంటే చైనాలో ఎక్కడంటే షాంఘైలో జరిగింది. చైనాలో వచ్చేసి షాంఘైలో జరిగింది ఫస్ట్ మీటింగ్ 2001లో. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే 2024లో వచ్చేసి 24వ మీటింగ్ ఎక్కడంటే కజకిస్తాన్. ఏ దేశమా? కజకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి ఎక్కడంటే అస్తానా. నెక్స్ట్ అదేవిధంగా 2025లో వచ్చేసి నెక్స్ట్ ఎక్కడంటే ఏ దేశం అంటే చైనాలో వచ్చేసి ఎక్కడంటే చైనాలో వచ్చేసి చైనాలో వచ్చేసి టియాన్జిన్ జరుగుతాయి. 2025 వచ్చేసి 25 మీటింగ్ ఎక్కడంటే చైనాలో వచ్చేసి ఎక్కడంటే టియాన్జిన్లో ఈ యొక్క సమావేశం అనమాట, ఎస్సీఓ సమావేశం. అయితే ఎస్సీఓ సమావేశం ఇండియాలో ఎప్పుడు జరిగిందంటే ఒక్కసారి జరిగింది. ఎప్పుడంటే 2014లో ఆన్లైన్లో ఈ యొక్క సమావేశం. 2023లో వచ్చేసి ఆన్లైన్లో ఈ యొక్క సమావేశం జరిగిందన్నమాట. ఏ సమావేశం అంటే ఎస్సీఓ సమావేశమా. అయితే ఎస్సీఓలో వచ్చేసి ఇండియా పర్మనెంట్ నెంబర్ గా ఎప్పుడు ఇచ్చిందంటే 2017లో ఇచ్చారు. అయితే ఇక్కడ ఎస్సీఓలో వచ్చేసి మొత్తం దేశాలమా ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 10 దేశాలు. కొత్తగా వచ్చేసి ఏ దేశం అంటే బెలారస్ జరిగిందన్నమాట. అయితే ఎస్సీఓలో వచ్చేసి ఫస్ట్ రష్యా, సెకండ్ వచ్చేసి ఏంటంటే చైనా, మూడో దేశం ఏంటంటే కజకిస్తాన్, నాలుగో దేశం ఏంటంటే కిర్గిజిస్తాన్, ఐదో దేశం ఏంటంటే తజికిస్తాన్, ఆరో వచ్చేసిందంటే ఉజ్బెకిస్తాన్, ఏడో దేశమ్మా ఏదంటే భారత్, 8 వచ్చేసిమా పాకిస్తాన్, 9 వచ్చేసిందంటే ఇరాను, 10 వచ్చేసిమా ఏంటంటే బెలారస్. అయితే ఎస్సీఓలో తాత్కాలిక దేశంగా ఏంటంటే ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్. ఏ దేశమా? ఆఫ్ఘనిస్తాన్. రేపు ఎగ్జామ్తాడు ఏమని ఎస్సీఓలో లేని దేశం అంటారు, ఎస్సీఓలో లేని దేశం. అయితే ఎస్సీఓలో మొత్తం దేశమా పర్మనెంట్ కంట్రీస్ 10, టెంపరీ కంట్రీస్ 1. ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఎస్సీఓలో వచ్చేసి ఫస్ట్ రష్యా, సెకండ్ చైనా, థర్డ్ కజకిస్తాన్, 3 వచ్చేసి కిర్గిజిస్తాన్, 4 తజికిస్తాన్, 5 ఉజ్బెకిస్తాన్, 7 భారత్, 8 పాకిస్తాన్, 9 ఇరాన్, 10 బెలారస్. 2024లో కొత్తగా ఎస్సీఓలో ఏ దేశం ఏంటంటే బెలారస్ జరిగింది. కానీ రేపు ఎగ్జామ్తాడు ఎస్సీఓలో లేని దేశం అంటాడు, ఎస్సీఓ లేని దేశం. అయితే ఎస్సీఓ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే చైనాలో బీజింగ్ లో అనమాట. ఎస్సీఓ యొక్క లక్ష్యం అంటే ఉగ్రవాది అణచివేయాలి. అదేవిధంగా ఎస్సీఓ యొక్క 2025 జూన్ 23న ఎస్సీఓ యొక్క భద్రతా మండలి సమావేశం కంటే చైనాలోని బీజింగ్ ఉంది. ఈ సమావేశానికి ఎవరు పాల్గొనంటే ఇండియా యొక్క జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఇంకోటి వచ్చేసి కరెంట్ సినిమా ఎస్సీఓ యొక్క రక్షణ మంత్రుల సమావేశమా ఎప్పుడంటే జూన్ 25న 2025న ఎక్కడంటే చైనాలో ఏ నగరం అంటే
కింగ్ డౌ ఈ సమావేశానికి ఎవరు పాల్గొంటే ఇండియా డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి ఎవరంటే రాజ్నాథ్ సింగ్ హాజరవుతారన్నమాట. ఇది మనకు మెయిన్ మా ఈ యొక్క టాపిక్ లో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసామా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సార్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. నెక్స్ట్ మనకు హైకోర్టు ఎగ్జామ్ జరుగుతుంది త్వరలో. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. అదేవిధంగా మనకు స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ మంత్ వస్తుంది. అదేవిధంగా త్వరలో వచ్చేసి ఎండోమెంట్, ఈ రెండు నోటిఫికేషన్ లో త్వరలో మనకు నెక్స్ట్ మంత్ కల్లా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎండోమెంట్ దేవాదాయ శాఖలో మంచి జాబ్ అన్నమాట. ఎక్కువ వచ్చేసి ఈ యొక్క దేవాదాయ శాఖలో వచ్చేసి మహిళలు ఎక్కువ దీనికి ఆసక్తి చూస్తారన్నమాట. అందుకని మన ఛానల్ ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.